హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. నేను మీ కార్తిక్. రీసెంట్గా యూకే అమ్మాయిపై జరిగిన రేప్ ఇన్సిడెంట్ గురించి తెలుసుకుందాం. అసలు ఏమయ్యింది, దాని తర్వాత పోలీస్ యాక్షన్స్ ఏమున్నాయి, కంప్లీట్గా తెలుసుకుందాం. 36 years ఓల్డ్ యూకే అమ్మాయి మన ఇండియన్ కల్చర్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇండియాకి సోలో ట్రావెలర్గా వద్దామనుకుంది. సో ఫిబ్రవరి టైంలో కైలాష్, ఢిల్లీ బేస్ అబ్బాయి, తను కంటిన్యూగా తనకి మెసేజ్ చేస్తున్నారు. సో మనం ఇండియాకి వెళ్తున్నాం కదా, మనకు అక్కడ ఏమన్నా యూజ్ అవుతాడని చెప్పి తనకు టెక్స్ట్ బ్యాక్ చేసింది తను. సో తర్వాత March 7th గోవాకి వచ్చింది. గోవాకి వచ్చి 3 to 4 days గోవాలో ఉంది. సో అక్కడ కైలాష్కి మెసేజ్ చేసింది, జాయిన్ మీ అని చెప్పి. కైలాష్ అనే అబ్బాయికి ఎకనామికల్ స్టేటస్ లేదు ఇక్కడ వచ్చేంత. ఇన్ఫ్యాక్ట్ తను ఇంగ్లీష్ గూగుల్ ట్రాన్స్లేటర్ని యూజ్ చేసి తనతో చార్జ్ చేశాడు. సో తన ఇన్ఫ్లుయెన్స్ వల్ల March 11th ఢిల్లీకి వెళ్ళి మైపాల్పూర్ అనే ఏరియాలో ఒక హోటల్లో చెక్ ఇన్ అయ్యింది. కైలాష్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వసీం ఇద్దరు హోటల్కి వచ్చారు. హోటల్కి వచ్చాక ఆ అమ్మాయి ఇంకా కైలాష్ ఇద్దరు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారు. కన్జ్యూమ్ చేసిన తర్వాత కైలాష్ ఇంకా వసీం ఇద్దరు కలిసి అమ్మాయిని 1 by 1 రేప్ చేశారు. రేప్ చేసినాక తను అక్కడి నుంచి పారిపోయి హోటల్ మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఒక గుల్ఫామ్ అనే ఒక వ్యక్తి, 27 years వ్యక్తి, ఏం జరిగింది వెళ్ళి చూద్దాందా అని చెప్పి లిఫ్ట్లో తనని తీసుకెళ్తుంటే అక్కడ తనని రేప్ చేశారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ తప్పించుకొని లోకల్ ఉన్న వసంత్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. సో కంప్లైంట్ ఇవ్వగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు. సో కొన్ని ఆర్టికల్స్లో ఏమున్నాయంటే వసీం ఇంకా గుల్ఫామ్ అని ఇద్దరు ఒకటే అని ఉంది. కొన్ని ఆర్టికల్స్లో ఏమున్నాయంటే ఇద్దరు వేరే వేరే పర్సన్ అని ఉంది. ఇంకో కొన్ని ఆర్టికల్స్లో ఏమున్నాయంటే గుల్ఫామ్ అనే పర్సనే లేడని ఉన్నది. సో దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఆమె కంప్లైంట్ చేయగానే ఇమీడియట్గా బ్రిటిష్ హైకమాండ్కి రిపోర్ట్ చేశారు. సో తర్వాత బ్రిటిష్ హైకమాండ్ విక్టిమ్కి సపోర్ట్గా కూడా ఉంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి వేరే కంట్రీలో జరిగితే చాలా సివియర్ యాక్షన్స్ ఉంటాయి. ఎలా అంటే చైనా జియో పాలిటిక్స్లో చాలా ఎథికల్గా ఉంటుంది, కానీ ఈ విషయానికి వచ్చే వరకు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి అక్కడ. సో సౌదీ అరేబియాలో చూసుకుంటే ఆడగానే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఎలా అంటే అందరి ముందలో అక్యూజ్ని చంపేస్తారు. నా దగ్గర కానీ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, కానీ ఎలా ఉన్నాయంటే రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్కే ఆ రూల్స్ అనేవి ఇంప్లిమెంట్ అవుతాయి. సో ఒక ఇన్సిడెంట్ తీసుకున్నాం, నిర్భయ కేసు. ఆ కేసులో చాలా సంవత్సరాల తర్వాత జడ్జిమెంట్ వచ్చింది. సో ఇలాంటి రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ అని కాకుండా ఈ కేసెస్ మీద చాలా ఇమీడియట్ రియాక్షన్స్ తీసుకోవాలి. సో మన ఎథికల్ వాల్యూస్ ఎక్కడ వెళ్తున్నాయి? పేరెంట్స్ ఆపోజిట్ జెండర్స్కి రెస్పెక్ట్ చేయాలని చెప్పి పిల్లలకు నేర్పిస్తున్నారా? జపాన్లో చూస్తే మన పిల్లలని చిన్నప్పటి నుంచే ఎలా ఉండాలి ఏందని ట్రైన్ చేస్తారు. మన దగ్గర ఏం ట్రైన్ చేస్తారు? ఫిజిక్స్లో మార్క్స్ ఎక్కువ వచ్చినాయా, మ్యాథ్స్లో మార్క్స్ ఎక్కువ వచ్చినాయా, లేకపోతే ఫ్యూచర్లో మనం ఎలా సంపాదించాలి, అవి 100% మనకు మనీ అవసరమే, కానీ అంతకన్నా ఎక్కువ ఎథిక్స్ అవసరం. కోట్లు సంపాదించిన ఎథిక్స్ లేకపోతే ఏం లాభం? పైగా పోలీస్ ఆఫీసర్ ఈ రిపీట్ అక్యూజ్ ఎవరైతే ఉంటారో, రేప్ కేసు లేకపోతే మర్డర్ కేసు, వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి, వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఏమేమి లేదు. ఎందుకంటే ఈ సోలో ట్రావెలర్స్ ఇంతకుముందు ఇస్రాయల్ నుంచి వచ్చే ఒక అమ్మాయి పైన అయ్యింది, ఇప్పుడు బ్రిటిష్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి పైన అయ్యింది. ఇలాంటి కేసెస్ ఫ్యూచర్లో కాకుండా మనం చూడాలి. ఇన్ని కేసెస్ జరుగుతున్నాయి మనకి. సో ఇప్పుడు మన ఇండియాలో సేఫ్ ఎవరు ఉన్నారు? యానిమల్స్, ఫీమేల్స్ లాస్ని మిస్యూజ్ చేసే ఫీమేల్స్, పవర్ని మిస్యూజ్ చేసే మేల్స్. మనం రీసెంట్గా కైట్ యూనివర్సిటీలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం, మా వీడియో కానీ ఉంది. సో ఆ న్యూస్ని బయటికి రాకుండా మేల్ వ్యక్తి వాళ్ళ పవర్ని మిస్యూజ్ చేశారు. సో అదే అతుల్ సుభాష్ కేసులో ఒక అమ్మాయి తప్పునని జడ్జికి తెలిసినాక కూడా ఆ జడ్జి అతుల్ సుభాష్ నుంచి 5 lakhs అడిగి, కరప్షన్ అడిగి ఈ మ్యాటర్ని సెటిల్ చేస్తా అన్నది. There are multiple cases running on him in Uttar Pradesh. The family members of his wife and their relatives demanded money for settling these issues. They harassed him. అలాగే యానిమల్స్కి, ఎస్పెషల్లీ డాగ్స్కి ఏమన్నా కానీ ఇమ్మీడియట్గా రియాక్షన్ ఉంటుంది సొసైటీ నుంచి. తప్పుని తప్పు, రైట్ని రైట్లా చెప్పేలా మనం ఒక జనరల్ న్యూట్రల్ లాస్ తీసుకురావాలి. మేము ఇచ్చిన కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. డోంట్ మిస్ ద బెల్ ఐకాన్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్.